మల్లిని ఎంత అసహించుకున్నా, ఎంత కోపంగా ఉన్నా సర్ది చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మల్లి. అయితే నువ్వు నా కళ్ళ ముందురుండకు, నిన్ను చూస్తేనే నాకు పాములు జర్రులు పాకినట్లుగా ఉన్నాయి, ఇక్కడ నుంచి ముందు వెళ్ళు అని మాలిని అరుస్తూ ఉంటుంది. ఎందుకక్క అంత కోపం, కాస్త ప్రేమగా మాట్లాడొచ్చు కదా అని మళ్ళీ అంటూ ఉంటే, ప్రేమగా మాట్లాడాలా? నా 7 ఏళ్ల ప్రేమని నాకు దూరం చేసేసావు, నా కడుపులో ఉన్న నలుసుని దూరం చేసేసావు, ఇంకేం దూరం చేద్దామని నా చుట్టూ తిరుగుతున్నావు అని అయితే అరుస్తూ ఉంటుంది. ఇక వసుంధర మీరా వీళ్ళిద్దరూ అరుస్తూ ఉంటారు, వీళ్ళిద్దరు తలపేసుకోవడంతో ఏం జరగబోతుందేమో అని. ఇక వసుంధర అయితే మళ్ళీ మీద చేయి చేసుకోబోతూ ఉంటే అప్పుడు మీరా మీ ఆవేశానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది, నా కూతురు ప్రతిసారి కొడుతూ ఉన్నారు అన్నట్టు ఇంకా తనని ఎదిరించి తననైతే బయటికి తీసుకుని వస్తుంది. ఇక మాలిని అయితే గౌతమ్ మీద కేసు పెట్టేసేయాలని చెప్పని స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతుంది. మీరు రాసుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, అతనికి శిక్ష పడాలి అని అయితే అంటూ ఉంటే మాలిని ఫాలో అయిన గౌతమ్ ఇదంతా చూస్తాడు. ఇంకా మళ్ళీ కూడా బయట ఉంటుంది. మళ్ళీతో చెప్తాడు, నీ భర్త మీద కేసు పెట్టేశాను, ఖచ్చితంగా నీ భర్తకు శిక్ష పడుతుంది, జైల్లో ఉంటాడు, ఉరి కూడా తీస్తారు అని అయితే చెప్తూ ఉంటుంది. ఇక గౌతమ్ ఏమో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు, చాలా అంటే చాలా. ఎందుకంటే ఎవరైనా ఒక తప్పు చేస్తేనే కదా భయపడతారు. అంటే అరవింద్ విశ్వనాథ్ని ప్రతిసారి భయపడుతున్నాడు అంటే అరవింద్ విశ్వనాథ్ తిని ఏదో తప్పు చేశాడు. పోలీస్ వెహికల్ సౌండ్ వినపడగానే ఇక గౌతమ్ ఏమో కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక గౌతమ్ మొహంలో కంగారుని బాగా గమనిస్తుంది మళ్ళీ. ఏంటో ఈ కథ, గౌతమ్ ఏమో నేను చంపలేదు అంటాడు, కానీ కంగారు పడతాడు. అసలు నేరస్తుడు ఎవడో ఇంతవరకు బయటపడలేదు, డెడ్ బాడీ ఏమో లేదు, అరవింద్ బతుకున్నాడా లేదా లేదా అని సస్పెన్స్లో పెట్టేస్తున్నారు ఈ కథని. మరి మొత్తానికి ఏం జరగబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.